గురువుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, మనం ఆల్మోస్ట్ కొత్త సంవత్సరం వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నాము, బంగారం ధరలు పెరుగుతున్నాయి, తరుగుతున్నాయి. సో నిశ్చలంగా అసలు ఎక్కడా లేదనమాట. సో ఈ 2-3 నెలలు అంటే ఈ 1 వీక్లో కూడా అప్పుడే తగ్గింది, చాలా డౌన్ అయ్యింది అనేటువంటి మాట విన్నాం, మళ్ళీ వెంటనే పెరిగిపోతుంది. అసలు గోల్డ్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయి, అసలు కొనగలమా, కొనలేమా, ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? ఒకసారి తెలియజేస్తారు. తప్పకుండా అమ్మా. ముందుగా సింహగణపతి దేవతోప్య నమ. చూసేవాటి వీక్షబంధుకు నమస్కారం. భక్తి భారతి ఛానల్కి స్వాగతం. మరియు అదే విధానంగా పసిడిని మనం చేతికి అందనంత ఎత్తుగా పెరిగిపోయిందండి. ఎంత ఎత్తుగా పెరిగిపోయిందంటే అసలు మనం కళలు కూడా ఊహించలేము. మధ్య తరగతి వాళ్ళు ఉన్నవాళ్ళకి తీసుకోవచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు ఉన్నవాళ్ళకి 1,50,000 అనేది పెద్ద అమౌంట్ ఏం కాదు. 15,000 లెక్కల తీసేసుకుంటారు. కానీ మధ్యతరగతి ఉన్నవంటి వాళ్ళు, దాని కింద ఉన్నవాళ్ళు కనీసం పెళ్లికి ముహూర్తానికి దానికో బాలింతకో దానికి, మరి తర్వాత చెవుగుట్టడానికో దానికి పసిడి మాత్రం కంపల్సరీ కావాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో బంగారం కొనకపోతే ఎట్లా చెప్పండి? దానికోసం ఎంతైనా అప్పు చేసైనా కూడా ఒక కాసు బంగారం అన్న కొనాలన్న ఒక ఉద్దేశంతో మన మధ్యతరగతి కుటుంబం వాళ్ళు చాలా వరకు కూడా అవస్థపడుతూ ఉంటారు. పోతే ఏంటంటే ఈ మధ్యకాలంలో బాగా తగ్గింది. 1,30,000కో 1,35,000కో అలా వచ్చింది. మరి అదే విధానంగా ఉన్నట్టుగా మళ్ళీ అదే విధానంగా 1,50,000 దాకా వెళ్ళిపోయింది. ఇది 24 క్యారెట్ కానీ, మరి 22 క్యారెట్ కానీ. మరి ఆ విధానం వంటి వెళ్ళిపోతుంటే అంత స్థాయికి వెళ్ళినప్పుడు మధ్యతరగతి వాళ్ళు ఆ ఒక రీచ్ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. దీనికి కొద్ది కారణం కూడా ఉన్నాయనుకోండి. ఎందుకంటే ఈ మధ్యలో ఇరాక్ వాళ్ళు అమెరికాలో కూడాను యుద్ధాలు జరగటం వల్ల చాలా వరకు కూడాను నష్టపోయటం వల్ల మనకు అక్కడి నుంచి కస్టమ్స్ అనేది బాగా రేట్స్ ఎక్కువ పడిపోవడం వల్ల మన రాష్ట్రంలో కూడాను దానికి ఒక రెట్టింపులు 30% రేట్స్ కూడా పెంచారు. పెంచడం వల్ల పసిడి రేట్లు బాగా పెరిగిపోయాయి, బంగారు రేటు బాగా పెరిగిపోయింది. కాబట్టి బంగారాన్ని కళలో ఊహించుకోవడమే తప్ప కొనడానికి మధ్యతరగతి వాళ్ళకి బలం లేకుండా లేదు. వాస్తవం ఏమండి, 1,50,000 పెట్టి ఒక తులం బంగారం కొనాలంటే అది ఊహించవద్దు. అంటే 24 క్యారెట్. ఇప్పుడు 22 క్యారెట్ ఉన్నాయనుకోండి, మన ఏదైనా అంటే ఐటమ్స్ ఉంటాయి హాల్మార్క్వి, కమ్మలు కానీ అవి కానీ, అవి వచ్చేసి మీకు 1,20,000, 1,30,000 అలా ఉంటాయి. అది వేరే విషయం. కానీ సాధారణమైన కుటుంబాలు అంత దూరం వరకు వెళ్తారా, అంత దూరం వరకు వెళ్ళి కొనగలుగుతారా అనే ఒక స్థాయికని రీచ్ కానివ్వంటి పరిస్థితి. ఓకే. సో అంటే మరి ప్రజెంట్ అంటే ఇప్పుడు అంటే రీసెంట్గా చూసుకుంటే నిన్న ఇవాళ కొంచెం రేట్లు మళ్ళీ పెరిగినట్లుగా కనిపిస్తోంది. అవునండి. అండ్ ఇంకో కొన్ని డేస్ ఏదైనా ముహూర్తాలు, లేదంటే ఇప్పుడు మనకి ఆషాఢ మాసం తెలంగాణలో, సో అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి అన్నప్పుడు, అమ్మవారికి చేయించాలన్నా కూడా ఏదైనా బంగారం ఎక్కువగానే అనిపిస్తుంది. మరి ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా? ఫర్దర్ గా తరిగే అవకాశం ఉందంటారా? అంటే ముందుగానే పెరిగే అవకాశాలు కనపడుతున్నాయమ్మా. ముందుగానే మనకు దాదాపుగా ఒక 2 లక్షల దాకా రీచ్ అవుతాయి. 2 లక్షల దాకా, 2 lakhs వరకు కంపల్సరీ రీచ్ అవుతాయి. అది ఎప్పుడు ఏంటి ఎలా అనేది మనం చెప్పలేము. 2 లక్షల వరకు రీచ్ అవుతాయి. ఇప్పుడు అమ్మవారికి ఒక బంగారం పెట్టాలని చూస్తారు, ఎందుకంటే ఓడిబియ్యం పోస్తారు. ఇక్కడ ఉన్నవంటి తెలంగాణ ఆచారం, హరిజన గిరిజనుల వాళ్ళ ఆచారం, మరి అనేక రకమైనటువంటి వంశపారంపర్యమైన కుల ఆచారమైనటువంటి ఆచారాలు ఉంటాయి. అమ్మవారికి బొట్టువ పెట్టడం అనేది ఆనవాయితీ. ఈ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైనటువంటి కూతురు వాళ్ళు కూడా పిలిచి బంగారం పెట్టే ఒక ఆనవాయితీ కూడా అత్తగారు వాళ్ళకు కూడా కొద్దిగా ఆచారాలు అనేది మనకు కనబడుతుంటాయి. సనాతన ధర్మంలో మనకు ఉన్నటువంటి ఆచారం. ఎందుకంటే ఆషాఢ మాసంలో కొత్త పెళ్లి కూతురు అల్లుడు ఇంటికి వస్తే ఆ అల్లుడికి తులం బంగారం అని పెట్టాలి, లేదంటే కూతురికి అనే తులం బంగారం పెట్టాలని కొన్ని ఆచారం. అంటే పెళ్లికి పెట్టిన వాళ్ళ ఆషాఢ మాసాలు పెట్టుకుంటూ ఉంటారు, కొంతమంది దసరాకు పెట్టుకుంటారు, కొంతమంది దీపావళికి పెట్టుకుంటారు. సో రకరకాలుగా మనం చెప్పుకుంటుంటే బంగారానికి ఈ యొక్క పండుగలకు చాలా అనుసంధానమైనటువంటి బంధాలు ఏర్పడుతూ ఉంటుంటుంది. మరి అదే విధంగా ముహూర్తాలు మనం చూసుకుంటే అయితే మాత్రం కళ్యాణానికి అయితే మాత్రం కనీసం
మంగళసూత్రానికన్నా బంగారం కొట్టాలి కదండి. ఖచ్చితంగా. ఏమా ఆ సూత్రాల కన్నా బంగారం అనేది కంపల్సరీ ఉండాలి. మనం ప్లాస్టిక్ పైన పెట్టి కట్టలేము, మనం ఇత్తడి పెట్టి కట్టలేము. మనకు విలువైన వంటిది ఏంటిది అంటే బంగారం. ఆ బంగారంలో లక్ష్మి నివసిస్తుంది కాబట్టి ఆ బంగారాన్ని పెట్టి మనం కొనడం వల్ల అంతటి మహోత్కరమైనటువంటి శక్తి ఏర్పడుతుంది. కాబట్టి బంగారానికి అంత విలువ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇది పెరిగే ఛాన్సెసే ఉన్నాయి తప్ప తరిగే ఛాన్సెస్ ఏం లేదు. ఈ మధ్య కాలంలో మళ్ళీ ఇప్పుడు ఆయన చనిపోయి కూడా 3 నెలలు అయిపోయి, ఫిబ్రవరిలో చనిపోయినా కూడా 4 నెలలు ఏమవుతుంది కదండి. ఆయన అంతిమ సంస్కారం కూడా చేశారు ఇరాన్లో. అవును. దానివల్ల ఆయనకు ఇంకా విద్వేషం బాగా పెరిగి మా వాళ్ళని ఇంత చంపారు కాబట్టి ఇంకా నేను యుద్ధం కొనసాగిస్తానని చెప్పేసారు ప్రకటివ్వటం వల్ల ఇంకా నాశనానికి కూరే వంటి ఒక ప్రక్రియ. ఎందుకంటే ఇప్పుడు పరాభనామ సంవత్సరం ఇది. అవును. ఈ పరభానామ సంవత్సరంలో ప్రతిదినూ ప్రళయమే. ఓకే. ఎక్కడ చూసినా ప్రళయమే. మధ్యతరగతి కుటుంబాన్ని కాదు, మొత్తం ప్రపంచం అంతా ప్రళయమే. ఇప్పుడు చూడండి, జూలై వచ్చి 10వ తారీఖు అయింది, భూమి మీద చుక్క నీళ్ళు లేదు. మళ్ళీ పక్క రాష్ట్రాలు పక్క దేశాలను కొట్టుకుపోతున్నాయి. అవును, మనకేమో ఇక్కడ లేవు ఎండలు. మరి రైతులు ఎంతమంది వేదన పడుతున్నారండి. రైతులు కూడా వేదన పడుతున్నారు కదా. సో ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే ప్రకృతి విపత్తు జరగటం అనేది జరుగుతూ ఉంటుంది.